కొత్తది షోరూమ్ది. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి సాటర్డే సండే 2 డేస్‌దనమాట. లాస్ట్ వీక్ సాటర్డే సండేది. 2 రోజులది కలిపి ఇందులోనే పెట్టేశాను. పెద్ద ఏమీ తీయలేదు. తీసినంత వరకు ఏవో కొన్ని కొన్ని తీసి పెట్టాననమాట అంతే. సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అలానే లైక్ చేయండి వీడియో గనుక నచ్చినట్లయితే. ఇంకా ఆ రోజు పొద్దున్నే అంతా పని అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసుకునేసి, దీపారాధన చేసుకొని, ఇలాగ ఈరోజు అగరబత్తులు పెట్టకుండా ఇది పెట్టాననమాట సాంబ్రాణి ఇది. సో, అది పెట్టేసి కింద పేపర్ పెట్టాను. ఒకవేళ దాని ప ఇది ధూపం వస్తది గదా! అది దాని మీద పడిపోతది గదా అని చెప్పని. ఇంకా అలానే ఆ రోజు ఫుల్లు వర్షం అనమాట. ఆ రోజనే గాదు, ఆ వీకంతా వర్షాలే పడ్డాయి. బాగా రోజు వర్షమే. ఏ రోజు బట్టలేసినా గూడా అసలు ఆరేదే గాదు. ఇలాగ లోపలేసుకోవడమే మంచాల మీద, టేబుల్ మీద వేసుకొని ఫ్యాన్‌లు ఆన్ జేసుకొని ఆరబెట్టుకున్నామనమాట. ఇంకా ఆ రోజు డే మొత్తం పడుతూనే ఉన్నింది. ఇంక అందుకని నేను గూడా మంచం మీద ఆరబెట్టేసేసి ఫ్యానేసి పెట్టాననమాట. అందరి ఇళ్ళల్లో అలానే ఉంటది. ఈ వర్షాలు ఆ వారమంతా అంతే పడ్డాయనమాట. తర్వాత కొంచెం తగ్గాయి. సో, మళ్ళీ ఇవాళ కొంచెం మబ్బుగా ఉందనమాట. మరి పడిద్దో ఏమో తెలీదు. ఆ రోజు ఇంక అప్పటికి మేము ఇంకా టిఫిన్ గూడా తినలేదు. దీపారాధన చేసి తిందాంలే అని చెప్పని ఇంక స్నానం చేసుకొని అంతా అయ్యాక దోసేసుకుందాం అని చెప్పని కిచెన్‌లోకొస్తా ఉన్నాను. మా వాడు గూడా తినలేదు. వాడు కొంచెం లేట్‌గా లేసాడు. ఇంకా తర్వాత ల్యాప్‌టాప్‌లో ఏదో చూసుకుంటా ఉన్నాడు. వాడికి కూడా వేపిద్దాము అని అడిగితే, "సరే వేసి చేసేయమ్మా" అని చెప్పని అన్నాడనమాట. సరే ఇంగ వేసుకొని తినేద్దాంలే అని చెప్పని పెడతా ఉన్నాను. పెనం పెట్టేసి వేద్దామని చెప్పని. ఆ రోజు మా ఆయనేమో పొద్దున్నేనే తినేసి హాస్పిటల్‌కెళ్ళాడనమాట. పంటికి కొంచెం ఏదో ఇదయిందని చెప్పని చూపించుకోవడానికని చెప్పని హాస్పిటల్‌కెళ్లారు. పొద్దున్నే తినేసి ఎళ్ళిపోయారనమాట తను. ఇగ మేమిద్దరమే గదా అని చెప్పని సరే ఏసేసుకొని తినేద్దాము అని చెప్పని స్టార్ట్ చేసాము. ఇంగ అదే గాక ఆ రోజు నాకు ఆఫీస్ వర్క్ ఉన్నిందనమాట. మైగ్రేషన్ ఉన్నింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తిని కూర్చుంటే ఏ టైం అవుతదో ఏమో చెప్పలేము అన్నంత వర్క్ ఉంటదనమాట మైగ్రేషన్ అంటే. అది గాక మైగ్రేషన్ అనేది వీకెండ్సే జేయాలనమాట. అంటే యూజర్స్ యాక్టివ్‌గా ఉండరు గదా! వీకెండ్స్ అయితే. సో, అందుకని వీకెండ్స్ చేస్తాం. ఏదన్నా అప్లికేషన్ ప్రాబ్లమ్ అయినా కూడా కొంచెం చెక్ చేయడానికి వీలుగా ఉంటది. అప్లికేషన్ లైవ్‌లో ఉండి యూజర్స్ యూజ్ చేసేటప్పుడు చేస్తే డేటా ఇదైపోతది గదా అని చెప్పని వీక్ డేస్‌లలో చేయగూడదు. అది గూడా అప్లికేషను ఆఫ్‌లైన్‌లో పెట్టేసి జేయాలనమాట మేము. సో, ఇంకందుకని ప్రొడక్షన్ గదా! అది గాక సో, ప్రాబ్లమ్ అవుతాయి, ఇష్యూస్ ఒస్తాయి అని చెప్పని అన్ని పనులు చేసేసుకొని తర్వాత కూర్చున్నాననమాట ఆ రోజు ఇంకా. ఒకసారి కూర్చున్నామంటే ఇంకా అది అయ్యేంత వరకు అసలు మధ్యలో రాలేము. ఇంక అన్నీ చేసేసి వీళ్ళకి గూడా చెప్పేసి ఫుడ్డు ఇందులో ఉంది, ఇందులో ఉన్నాయి, ఇవి చేశాను పెట్టుకొని తినేసేయండి మీరు అని చెప్పని ఫస్ట్ అన్నీ చెప్పేసి తర్వాత ఇంగ కూర్చున్నాననమాట. ఇక్కడ దోస మా వాడు నాకు చట్నీ గూడా కావాలి దోసకి అని చెప్తే సరే అని వేపిచ్చి వాడికి గూడా వేపిచ్చి తినేసాను. ఇంకా మధ్యాహ్నంకి ఏమేం చేశాను అని చెప్పని చూపిస్తా ఉన్నాను. పప్పు చేశాననమాట. పప్పు రసము. ఇది పచ్చడేమో ముల్లంగి చట్నీ మా అక్కిచ్చింది. ఇవి గంజిగడ్డలు. మా అక్క నెయ్యి స్టీమ్‌లో బాయిల్ చేసి తర్వాత దానికి నెయ్యేసి కొంచెం వేయించిందనమాట. అదేమో నాకిష్టం ఉండదు. అయినా తెచ్చింది సరే తిందాము అని ఒక పీస్ తీసుకున్నాను. కానీ అసలు తినలేకపోయాననమాట. ఇంక మా ఆయన వచ్చేసాడు. వచ్చి నాకు ఆకలేస్తుంది పెట్టేసేయలే అని చెప్తే సరే అని నేను ఇలాగా లాగిన్ అవ్వాలి అనంటే సరే పెట్టేసేయి అంటే 12:15కో ఏమో తినేసినట్టున్నాడు. సో, పెట్టేసాననమాట. ఇంకో నాకు ఊరగాయ గూడా వేయి కొంచెము అంటే సరే అని పప్పు, ఊరగాయి, నెయ్యి వేసి ఇచ్చాను. మా ఆయనేమో బాస్మతి రైస్ తింటాడు. తిన్న రోజు ఆ ఒక్క రోజే తింటాడు. మిగతా రోజులంతా ఈ కొర్రలు, సాములు ఇవే తింటాడనమాట. సో, ఇంకా మా ఆయనకు గూడా ఇచ్చేసేసి వచ్చాను. ఆ రోజు పీటీఎం ఉన్నింది మర్చిపోయాను. పీటీఎంకేమో మాకు వెళ్ళడానికి అవ్వలేదు. తర్వాత ఫోను చేసి మాట్లాడాననమాట మేడంతో. ఇదిగోండి ఇంకా లాగిన్ అయిపోయాను. 12:45కో ఏమో లాగిన్ అయ్యాననమాట. లాగిన్ అయ్యి అప్పుడు కూర్చున్నదాన్ని ఈవినింగ్ 7:30యో, 8 అయింది. ఆ మధ్యలో చాలా ప్రాబ్లమ్ అయిపోయిందనమాట. ఇష్యూస్ వచ్చేయడము, అసలు అప్లికేషన్ వర్క్ అవ్వకపోవడము అలాగా. అసలు సాఫ్ట్‌వేర్ అంటే చాలా ఈజీ అని చెప్పని అందరూ అనుకున్నంత ఈజీగా అయితే ఏం ఉండదు. ఒకసారి గాని ప్రొడక్షన్ అప్లికేషన్ ఏదన్నా అయింది అంటే గనక ఇంక అసలు ఏమవుతదో గూడా తెలీదు. అలా ఉంటదనమాట సిట్యుయేషను. ఆ రోజు మాకు గూడా అలానే అయ్యింది. సో, బాగా ఇబ్బందయిపోయి తర్వాత ఫైనల్‌గా అయితే సక్సెస్ అయిందనమాట.
ఇంక ఇదేమో సండే రోజు. సండే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మా ఆయన వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనని అనుకున్నామనమాట. మా ఆయన వాళ్ళ మేనత్తకి కాలుకి ఏదో చిన్న సర్జరీ చేస్తే సరే చూసేసొద్దాము అని జెప్పని లంచ్ ఏం లేదు. లంచ్ అక్కడికే వెళ్దాం అని జెప్పని ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే తినేసి వెళ్దాంలే అని ఇంక అన్నీ చేసుకుంటా ఉన్నాను. అది గాక ఆ రోజు మా పనమ్మాయి గూడా లీవ్ పెట్టేసిందనమాట. ఎక్కడికో వెళ్ళాలి. గుడికెళ్ళాలి మేడం మా అమ్మ వాళ్ళొచ్చారు ఊరికెళ్తా అదే గుడికెళ్ళాలి అనని జెప్పని లీవ్ పెట్టింది. ఇంకా పని మామూలుగా ఉండదు గదా! పనమ్మాయిలు రాకపోయినా, వచ్చినా వాళ్ళొచ్చినా గూడా ఏం జేస్తారు చెప్పండి? గిన్నెలు కడిగేసి తడిబట్ట పెట్టి పోతారు. మిగతా పనులన్నీ అయితే కామను. కానీ ఆ రోజు ఆ పని గూడా ఎక్స్‌ట్రా అయిందనమాట. కానీ గిన్నెలేం నేను ఎక్కువ కడగలేదు. కొన్ని అవసరం వరకు మాత్రం కడుక్కొని మిగతావి వాష్ ఏరియాలో వేసేసాననమాట. తర్వాత రోజు వచ్చి కడిగిద్దిలే అని చెప్పని అప్పటికే నాకు ఓపిక అస్సలు లేదు. ముందు రోజు వర్క్ వీకెండ్ వర్క్ ఉందంటే గాని అస్సలు ఏదో అదొకలా ఉంటదనమాట. రెస్టే లేనట్లు. సో, ఆ వర్క్ చేసి ఇదయ్యేటప్పటికి బాగా అలసిపోయాను. ఇంగ అందుకని ఏం కడగలేదనమాట. గిన్నెలు కొన్ని కడిగేసి ఇంక మిగతా ఇదంతా క్లీన్ చేసుకొనేసి స్టవ్ దగ్గర అన్నీ చేసుకొని చెత్త ఊడ్చేసుకొని ఎళ్ళాననమాట. తడి బట్ట కూడా ఏం పెట్టలేదు. మాది త్రిబుల్ బెడ్‌రూమ్ గదా! చెత్త ఊడవడానికే సగం టైము సరిపోతదనమాట పెద్దది గాబట్టి. చెయ్యి గూడా నొప్పొచ్చేస్తదనమాట. అలా అయిపోతుంది. ఇంకా అన్నీ చేసేసి తర్వాత పొంగల్ చేశాను ఆ రోజు. టిఫన్‌కి ఇంక మా ఆయన వాళ్ళు లేసి రెడీ అయ్యేటప్పటి లోపల ఇంగ అన్నీ చేసి అక్కడ పెట్టేసాననమాట. జ్యూస్ ఒకటి, పొంగలు, చట్నీ అన్నీ జేసి ఇంక ఇవన్నీ సర్దుకుంటా ఉన్నాను. తర్వాత ఇంక వాళ్ళు స్నానం జేసి రెడీ అయ్యే లోపల నేనింకా ఇవన్నీ సర్ది పెట్టేద్దాము అని చెప్పని దులిపేసి బెడ్‌షీట్‌లు అవన్నీ ఎత్తి పెట్టేస్తున్నాననమాట. ఏ రోజు గూడా ఒక్కరోజన్నా మనకు హాలిడే వస్తదా అని చెప్పని అనుకుంటా ఉంటాము. ఏదో ఎప్పుడన్నా ఇంక ఊర్లకెళ్ళినప్పుడు తప్పితే, ఇంక ఇంట్లో ఉంటే 24/7 మనం జేసే పనులైతే మనకు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. ఒకరోజు కూడా మనమైతే తప్పించుకోలేం గదా! ఇంకెవరన్నా అమ్మ వాళ్ళు అట్లా వచ్చి హెల్ప్ జేస్తే కొంచెం ఆ రోజు కొంచెం తక్కువుంటది. అయినా గూడా బంధువులొచ్చినారంటే ఇంక మళ్ళా ఎట్లయినా గూడా ఇంక ఏదో ఒక పనైతే ఉంటూనే ఉంటది. ఎంత జేసినా గూడా అలా అయిపోతుందనమాట. ఎంత చేసినా లాస్ట్‌కి మళ్ళీ మీరేం పని చేస్తాండ్రు అననే అంటారు గదా! ఎవరైనా గాని ఏముంది అదే అంత చిన్న పని, ఇది ఇంత చిన్న పని, అది జేయడానికే ఇదా, ఇది జేయడానికే అదా అనని చెప్పనని కానీ చేసే వాళ్ళకి తెలుస్తది. దాన్ని ఇదేంటి అనని చెప్పనని అనేవాళ్ళదేముంది అనేస్తారు అంతే గదా! సో, అదన్నమాట. ఇంక అన్నీ ఇలాగా సర్దేసేసి మొత్తం దులిపేసి బెడ్‌షీట్‌లు, పిల్లోస్ అన్నీ మొత్తం నీట్‌గా పెట్టేసాను. ఇంకా ఆ రోజు ముందు రోజు ఐరన్‌కిచ్చున్నాననమాట బట్టలు. ఇంకా ఐరన్ గూడా ఆ రోజు నైట్ తెచ్చున్నాడు. కానీ ఏం ఎత్తిపెట్టలేదు. ఇంకా పనే సరిపోయిందనమాట. తర్వాత ఈవినింగ్ ఎత్తి పెట్టుకుందాంలే అని జెప్పని దాన్ని గూడా అలానే పెట్టేసాననమాట. మంచం మీద పెట్టేసి తర్వాత వచ్చి ఎత్తి పెట్టుకుందాము అని జెప్పని. ఇంకా అప్పటికే ఆకలేస్తా ఉంది. అది గాక మా వాడు కూడా లేసి నాకు పెట్టిచ్చేయి అమ్మ టిఫిన్ ఆకలేస్తుంది అనంటే సర్లే అని వాళ్ళకి గూడా పెట్టిచ్చేసి నేను తినేసి తర్వాత ఊడ్చేద్దాంలే చెత్త అని నేను గూడా తినేసాననమాట. ఆహ్, అంటే చెత్త ఊడ్చేసి స్నానం చేసి తిందామనుకున్నా. కానీ బాగా ఆకలేసేసిందనమాట. ఇంక అందుకని తినేసి తర్వాత ఊడ్చుకుందాంలే అని చెప్పని తర్వాత ఊడ్చాను. ఆ రోజు ఇంక పొంగల్ చెప్పాను గదా! పొంగల్ చేసి, పల్లీ చట్నీ చేసి పెట్టిచ్చేసాననమాట. వాళ్ళకి పెట్టిచ్చేసి నేను గూడా తినేసి ఇంకా చెత్త ఊడ్చేద్దామని ఊడ్చేసాను. త్రిబుల్ బెడ్‌రూమ్ గదా! ఊడ్చే లోపల చెయ్యి గూడా నొప్పొచ్చేస్తది. అంటే మనం ఊడ్చుకుంటే అంతా నీట్‌గా మంచాల కింద, సోఫాల కింద అంతా నీట్‌గా ఊడ్చుకుంటాం గదా! సో, అందుకని టైం గూడా చాలా టైం పడతది. హాఫ్ అన్ అవర్ పైనే పడతది నాకేమో. మా హెల్పరేమో 10 నిమిషాలలో ఊడ్చేసేది. 10 నిమిషాలలో తుడిచేస్తదనమాట తడిబట్ట పెట్టేసి. వాళ్ళకేమో ఫాస్ట్‌గా అయిపోతది. మనం ఊడ్చుకునేటప్పుడేమో బాగా లేట్ అవుతదనమాట. అలా అయిపోతది. అంతే ఎంతైనా మంది మనం జేసుకుంటే కొంచెం నీట్‌గా జేసుకుంటాం. చేస్తది బానే కానీ సోఫాల కింద, మంచాల కింద డైలీ ఏం చిమ్మరు గదా! మనం చెప్తే చిమ్ముతారు. ఇంకా అంతే తర్వాత ఇంక అంత పని అయిపోయిన తర్వాత స్నానం జేసుకొనేసి ఎళ్ళామనమాట. మా ఆయన వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికెళ్ళేసి అక్కడే ఇద్దరు ఉంటారనమాట. ఒక అత్త కూతురు, ఇంకొక అత్త కొడుకు ఉంటారు. మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ కొడుకు, కూతురు. సో, 2 ఇల్లులు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారనమాట వాళ్ళు. ఇంక అందుకని ఇద్దరి ఇళ్ళకే ఎళ్ళేసి వచ్చేద్దాము అని బయలుదేరాము. ఇంకెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని ఎళ్ళాలి కదా! అని చెప్పని విజేతకెళ్ళాము. విజేతలో ఏమో ఇవి కనిపించాయనమాట. పప్పర్‌మింట్లు అంటాం మేము. సొంటి పప్పర్‌మింట్లు, నిమ్మొప్పులు అట్లా. మేము చిన్నగా ఉన్నప్పుడు మా మామయ్య ఉండేవాడనమాట. మా మేనత్త వాళ్ళ హస్బెండ్.
తను తీసిచ్చేవాడు. పావలాకేమో 5 వచ్చేటివి. సో, ఎంతమంది ఉంటే అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పావలా ఇచ్చి తీసిచ్చేవాళ్ళనమాట. సో, ఇంకా అలా చూస్తా ఉంటే మా వాడొచ్చి చాక్లెట్స్ చూస్తా ఉన్నాడనమాట. యాక్చువల్‌గా ఇలాంటివన్నీ మా ఆయన తీసియ్యడు. అస్సలు ఒప్పుకోడనమాట. చాక్లెట్స్, బిస్కెట్స్ అలాంటివి తిననీయడనమాట. కానీ వీడేమో అమ్మ తీసుకుందామా అని అడిగాడు. ఏమో మీ నాన్నని అడుగు ఒకసారి అంటే నవ్వుతా ఉన్నాడనమాట. అదే ఏమంటాడో తిడతాడంటే, సర్లే నా మీద చెప్దువుగాని అమ్మకి కావాలంది అని చెప్పింది అని చెప్పని చెప్పుదువులే అని చెప్పని చిన్నగా తీసుకెళ్ళి ఆ బాస్కెట్‌లో వేసేసాము. తీసుకునేటప్పుడు ఇంత పెద్దది తీసుకున్నారా అని చెప్పని అరిచాడనమాట. అంత పెద్దది తిని వాడికి మళ్ళీ జలుబు రాదా అని చెప్పని వీడికేంటంటే కొంచెం అలా స్వీట్స్ అలా ఎక్కువ తిన్నాడంటే చాక్లెట్స్ అలాంటివి జలుబొచ్చేస్తది. సో, అందుకని తనకి భయము. ఇంకా అలా తీసుకొనేసి బయలుదేరి వెళ్ళామనమాట. వెళ్ళేసి నైట్ అయిపోయింది వచ్చేటప్పటికి. అక్కడ 8:30 వరకేమో ఉన్నాము. ఇంకా తర్వాత ఇంటికొచ్చేసి ఇంకా అదే రోజు మార్కెట్ కాబట్టి వచ్చేటప్పుడు కూరగాయలన్నీ కొన్ని తీసుకొనొచ్చి సర్దుకునేసి ఇంకా అయిపోయిందనమాట సండే అప్పటితో. అదనమాట. సాటర్‌డే, సండే బిజీగా గడిచిపోయింది ఆఫీస్ వర్క్‌తో ఇలా బయటికెళ్ళేటప్పటికి. ఇంకా అంతే అనమాట ఈ వ్లాగ్. సో, ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చేస్తుంటే తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతే అనమాట. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ వచ్చేదైతే మంచి వ్లాగ్. సో, అందులో మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో, తప్పకుండా వెయిట్ చేయండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.